పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఏలేశ్వరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తిరంగా శాంతియుత ర్యాలీ చేపట్టారు. కూటమి శ్రేణులతో పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు దేశభక్తి నినాదాలతో శాంతియుత ర్యాలీ చేపట్టారు. భారత ఆర్మీ పాకిస్తాన్ తీవ్రవాదులపై జరిపిన దాడిలో అమరులైన సైనికులకు పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు గుమ్మలూరు యతేంద్ర, కె సుబ్బారావులను ఘనంగా సన్మానించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన యుద్ధాన్ని భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, కూటమి నాయకులు సింగిలి దేవి సత్యరాజు, మేడిశెట్టి బాబి, బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, వెన్న శివ, పర్వత సురేష్, బద్ది రామారావు, వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో మహిళలు, పట్టణ పౌరులు, నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. అధికారులకు మరియు సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ర్యాలీ ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో చెందింది కాదు. ఏదైతే దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, మనందరి రక్షణ కోసం ఎండనగా వానని లెక్క చేయకుండా అక్కడ మన త్రివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటాలకి, త్యాగాలకి కృతజ్ఞతా భావంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ 16, 17, 18 తారీఖుల్లో వారికి కృతజ్ఞత భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు, సోదర సోదరిమణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పహల్గాంలో ఉగ్రవాద పేరుతో 26 మంది అమాయకుల్ని పట్టణ పెట్టుకున్నారు. మన అమాయకులు అక్కడ విహారయాత్రకు వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మొరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా దయ చూపించకుండా 26 మందిని విచక్షణరహితంగా పొట్టను పెట్టుకోవడం జరిగింది. ఆడబిడ్డల సింధూరం, నుదుటి మీద ఉన్న సింధూరాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చేపేశారో అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని మన త్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణిచివేయాలి, ఉగ్రవాదుల్ని అంతమొందించాలని ఒక నిర్ణయంతో వారి మీద ఉగ్రవాదుల్ని అంతమొందించడం జరిగింది. దానికి కృతజ్ఞతా భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది.